నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్ నేను హిమవర్ష ఇక వివరాలకు వెళ్తే దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే దశల్లో నిలిచింది అదే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలు స్వతంత్ర భారతదేశంలో ప్రాతినిధ్యం సమానత్వం రాజకీయ శక్తి సమీకరణం అనే మూడు ప్రధాన సూత్రాల చుట్టూ తిరిగే ఈ రెండు అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. డీలిమిటేషన్ అనేది కేవలం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కాదు, అది దేశంలోని రాజకీయ శక్తిలా పంచపడాలి అన్న ప్రశ్నకు సమాధానమిచ్చి కీలక ప్రక్రియ. జనాభా ఆధారంగా సీట్లను మళ్లీ కేటాయించడం ద్వారా ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందనే వాదన ఒకవైపు ఉంటే, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయనే ఆందోళన మరోవైపు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ప్రస్తుతం అమలులో ఉన్న సీట్ల పంపిణీ 1971 జనాభా గణాంకాల ఆధారంగా కొనసాగుతోంది. కానీ దేశ జనాభా నిర్మాణం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో డీలిమిటేషన్ అవసరం పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాలు జనాభా వేగంగా పెరిగిన కారణంగా ఎక్కువ సీట్లకు అర్హత పొందే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ భారత రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు తమ ప్రాతినిధ్యం తగ్గిపోవచ్చనే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఫెడరల్ వ్యవస్థలో సమతుల్యతను దెబ్బతీసే అంశంగా కూడా పరిగణించబడుతోంది. ఒక ప్రాంతం ఎక్కువ శక్తిని సంపాదిస్తే దేశ విధానాలపై దాని ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు విషయానికి వస్తే గనక ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వంటి నిర్ణయం. మహిళలకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలన్న ఈ బిల్లు రాజకీయాల్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు కీలక అడుగుగా భావించబడుతోంది. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండటం వల్ల వారి సమస్యలు, అవసరాలు, దృష్టికోణం పాలసీ మేకింగ్ లో సరైన స్థానం పొందాలనేదే విమర్శలు ఉన్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే మహిళలు నిర్ణయాత్మక స్థానాల్లోకి రావటం ద్వారానైతే సామాజిక ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇప్పటికే మహిళా రిజర్వేషన్ విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో అదే మోడల్ ను జాతీయ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశం దీనిలో ఉంది. అయితే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు డీలిమిటేషన్ ప్రక్రియలో అనుసంధానమై ఉండటం అనేది గమనార్హం. అంటే ముందుగా జనగణన, ఆ తర్వాత డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయవచ్చని నిబంధనలు కూడా సూచిస్తున్నాయి. దీంతో ఈ రెండు అంశాలు విడదీయరాని విధంగా కలిసిపోయాయి. ఇది ఒకవైపు మహిళల సాధికారతకు మార్గం చూపుతుండగా, మరోవైపు అమలు అనేది ఆలస్యమయ్యే అవకాశాన్ని కూడా పెంచుతోంది. ఇక బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యల విషయానికి వస్తే గనక రాజ్యాంగ సవరణ బిల్లులు సాధారణ బిల్లులా కాకుండా కఠినమైన మెజార్టీ అవసరం ఉంటుంది. లోక్సభలో మొత్తం 543 సభ్యులు ఉన్న నేపథ్యంలో కనీసం 362 మంది సభ్యుల మద్దతు కూడా అవసరం. అంటే 2/3 వంతు మెజార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సుమారు 330 నుంచి 335 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు అంచనా. ఇందులో భాగంగా ప్రధాన పార్టీ అయిన బీజేపీకి 240కి పైగా స్థానాలు ఉండగా, మిత్రపక్షాల సహకారంతో మొత్తం సంఖ్య 330 దాటుతుంది. అయితే రాజ్యాంగ సవరణకు కావలసిన 362 సంఖ్యను చేరుకోవడానికి ఇంకా సుమారు 25 నుంచి 30 ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే, ఈ బిల్లులు పాస్ కావాలి అంటే కేవలం అధికార కూటమి బలం సరిపోదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇదే ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ఒకవైపు మహిళా రిజర్వేషన్ కు విస్తృత మద్దతు ఉన్నప్పటికీ డీలిమిటేషన్ వల్ల కలిగే ప్రాంతీయ అసమానతలపై ఉన్న భయాలు, రాజకీయ సమీకరణాలు, లెక్కలు ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఇక మొత్తం మీద చూస్తే డీలిమిటేషన్ దేశ రాజకీయ మ్యాప్ను మార్చే శక్తి కలిగి ఉండగా, మహిళా రిజర్వేషన్ బిల్లు సామాజిక న్యాయానికి దారి తీసే కీలక నిర్ణయంగా నిలుస్తుంది. కానీ ఈ రెండింటి అమలు కోసం అవసరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియలు, సంఖ్యల లెక్కలు మరియు రాజకీయ మద్దతు ఇవన్నీ కలిపి ఈ అంశాలను దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత గల చర్చగా నిలిపాయి. ఇక ముందు ఈ బిల్లుల భవిష్యత్వాన్ని కూడా నిర్ణయించేది సంఖ్యల గణితం మాత్రమే కాకుండా రాజకీయ సంకల్పం కూడా కావటం గమనించాల్సిన విషయం. బయటిగా చూస్తున్నాం కాదండి, మరి ముఖ్యంగా రాజకీయ సంకల్పం కూడా కావడం అనేది గమనించాల్సిన విషయంగా ఇప్పుడు ముఖ్యంగా మనం డీలిమిటేషన్ ప్రక్రియ అనేది దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే దశల్లో నిలిచిందనే చెప్పవచ్చు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలు కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ప్రాతినిధ్యం, అదేవిధంగా సమానత్వం, రాజకీయ శక్తి, ఈ సమీకరణం అనే మూడు ప్రధాన సూత్రాల చుట్టూ తిరిగే ఈ రెండు అంశాలు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అదే నేపథ్యంలో డీలిమిటేషన్ అనేది కేవలం ఒక లోక్సభ
నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కాదు, అది దేశంలోని రాజకీయ శక్తి ఎలా పంచబడాలి అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే ఒక కీలక ప్రక్రియ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం అండి. చెప్పండి సార్, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా సార్, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కదా సార్. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలకైతే 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు కూడా కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది. అసలు దీన్ని మొత్తం మీదట ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మహిళల రిజర్వేషన్ కీలకంగా మారడం అనే దానికన్నా ఇది 2023లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా ఏంటంటే ఎలక్షన్స్, బెంగాల్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్ జ్ఞాపకం రాగానే రాబోయే రోజుల్లో వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ ఎలక్షన్స్ తో మొత్తాన్ని దేశాన్ని శాసించవచ్చు అన్న దానికి ఒక మూల కారణంతో కాంగ్రెస్ అసమర్థత. ఎందుకంటే అసమర్థత అంటే వాళ్ళ నిస్సహాయ స్థితి. 2011 జనగణనను బేస్ చేసుకుంటే ఇప్పటిదాకా కాంకరెంట్ గా గెలుస్తున్న నరేంద్ర మోడీ 2011 జనగణన బేస్ తోనే గెలిచేస్తున్నాడు. సో ఈ పరిస్థితుల్లో అది ఇంకా చీల్చి చెండాడి పిప్పి చేసి 850 నియోజకవర్గాలు చేశారంటే ఇంకా దీనివల్ల వచ్చే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి ఎవ్వడూ ఊహించలేము. సో ఓవరాల్ గా మహిళా బిల్లు అనే వంక పెడుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ అందరినీ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ క్రియేట్ చేస్తూ వాళ్ళ పని కానిచ్చుకోవడానికి డీలిమిటేషన్ అన్న దానికి ఈ పార్లమెంటు అత్యుత్సాహ సమావేశాలు అత్యుత్సాహ సమావేశాల సారాంశం ఏంటంటే వీళ్ళ పని కానిచ్చుకోవడానికి. అంతకన్నా లేదంటే బెంగాల్లోను, తమిళనాడులోను ఫస్ట్ ఆలోచించే ప్రజలు ఏంటంటే అబ్బాయిలకు మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధో. నిజంగా వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే 2024లో ఎలక్షన్స్ లోనే వాళ్ళు డెఫినెట్ గా ఆ కన్సిడరేషన్స్ తో వెళ్ళొచ్చు. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోరే చేసుకోలేదు. కానీ స్టేట్స్ లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ కానీ ఏ ప్రాతినిధ్యాలు మహిళలకి వాళ్ళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ ప్రాతిపదికన ఇచ్చారో విత్ స్టాటిస్టిక్స్ అండ్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ అయి ఉన్నాయి. సో ఇవన్నిటితోనూ మనం గమనించుకుని ముందుకెళ్తుంటే వీళ్ళ యొక్క ప్రైమరీ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ని ఇంకా భూస్థాపితం చేద్దామని, ఇంకే అపోజిషన్ పార్టీ కూడా తేరుకోలేకుండా అది చేయడానికి మాత్రం ఇది చేస్తున్న ఒక దుశ్చర్య కింద దీన్ని అభివర్ణించారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే జనగణన అన్నది ప్రాతిపదిక మీద 2025, 26 కూడా వచ్చేసింది. వీళ్ళు గెలిచిన ఏడాది నుంచి 2 ఏళ్ళు కాలక్షేపం చేసి ఏం చేశారంటే ఇప్పటికి కూడా జనగణన, కులగణన చేయకుండా ఈ డీలిమిటేషన్ అన్న ప్రాతిపదిక మీద ఎక్కడ మళ్ళీ జనాలను ఎక్కడ సొత్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా? దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది. మనకి ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు అప్ టు లింగంపల్లి దాకా ఉంది. తర్వాత ఎన్ని అయ్యాయమ్మా అవి? ఖైరతాబాద్, లింగంపల్లి, కూకటపల్లి అండ్ జూబ్లీ హిల్స్ కింద పరివర్తన చెందాయి. ఇవి జనగణన బేస్ చేసుకుని వెళ్తే సులువా, జనగణన బేస్ చేసుకోకుండా వెళ్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 చేస్తారు దాన్ని. ఆల్రెడీ ఈ అమెండ్మెంట్ లో మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం చూసుకుంటే గతంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం అసెంబ్లీ స్థానాలు ఎక్కడ 500కు మించి పెరగకూడదు. 850 స్థానాలు పార్లమెంట్ లో పెరుగుతూ 550 పైచిలక ఇది ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర పెరుగుతుంటే ఇంక ఎవరికైనా ఇంకా మిగిలిన రాష్ట్రాల వీటో పవర్ ఏమైనా ఉంటుందా? అసలుకి కేవలం ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఈ రాజ్యాంగానికి బద్దులమైన ప్రతివాడు తలదించుకోవడమే తప్ప పనికొచ్చిన పని ఒకటి ఉండదు. జిఎస్టీ వసూళ్లు ఏ విధంగా వస్తున్నాయో, ఏ ప్రాతిపదిక మీద వస్తున్నాయో జనాభా ప్రాతిపదిక మీద క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తున్నాయి. దానికి సదరన్ స్టేట్స్ ఎంత తీవ్రంగా నష్టపోతున్నాయో తెలుస్తోంది. దేశమంతా జనాభా పెంపుదల మీద తీవ్రమైన ఆసక్తి చూపించకుండా జనాభా నియంత్రణ మీద ఆసక్తి చూపిస్తే సదరన్ స్టేట్స్ చూపించిన ఫోకస్ నార్దర్న్ స్టేట్స్ లో ఈ 2 జాతీయ పార్టీలు వాళ్ళకి తప్ప స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే 2 స్వార్థ జాతీయ పార్టీలు ఎక్కడైనా అమలు చేసేమా? వీళ్ళు తప్ప ఇంకెవడైనా పరిపాలించారు? ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారు? చూడు, ఎక్కడ ఇంప్లిమెంటేషన్స్ ఉండవు. వీళ్ళు మాత్రం మనకి మాత్రం నీతులు చెప్తారు. ఆ నీతుల యొక్క సారాంశం మన దగ్గర ధన దోపిడీకి మాత్రం తప్ప ఇంక దేనికి పనికిరాట్లేదు. ఈ నిస్సహాయమైన స్థితిలో ఇవాళ పార్లమెంట్ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే దగ్గర 333 మంది హాజరయ్యారు. 543 ప్రజలకి, ప్రతినిధులకి. ఆ 220 మంది ఎక్కడ చచ్చారమ్మా? వీళ్ళకి కనీసం దేశభక్త లేదా వాళ్ళ రాష్ట్రం మీద కన్సర్న్ ఏమైనా ఉండి ఏడ్చేయాలి పార్లమెంట్ సభ్యులకి? దేనికి ఆబ్సెంట్ అయ్యారు వీళ్ళు? అడిగిన ఎవడ లీడర్ వీళ్ళకి 200 మంది పైచీలకి ఆబ్సెంట్ అవుతారా? బిల్లు పాస్ అవడానికి మెజార్టీ కావాలి. వాళ్ళకి 60 సభ్యులు తక్కువ ఉన్నారు. దాని దగ్గర ఏం చేయాలి వాళ్ళు? ప్రసాద్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీంతో మరి అంటే మెయిన్ గా మహిళల రిజర్వేషన్స్ అనేది దానికి ఎందుకు అనుసంధానిస్తున్నట్టు అంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? మరి నువ్వు భారతంలో సెకండ్ ముందు పెట్టే కదా యుద్ధం చేశారు భీష్ముని కొట్టడానికి. సెకండ్ ఎందుకు వచ్చిందంటే ఎవరైనా చెప్పగలరా సమాధానం? అలాగే ఈ మహిళా బిల్లు అన్నది ఒక వంక. వాళ్ళకి 2023లోనే పాస్ అయిన బిల్లు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మేము 29లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు ఈ అరికథలు? నాకు అర్థం కాంది. ఇప్పుడు రేపు జనగణన చేసి, కులగణన చేసి డీలిమిటేషన్ ప్రకారం మహిళలకి ఈ ప్రాధాన్యత ఇవ్వండి అని చేయమనండి. అప్పుడు చేయమనండి. కాన్స్టిట్యూషన్ బిల్లు ఎవరు కాదంటాడు? జనగణన చేయరు, కులగణన చేయరు,
2011 ప్రాతిపదిక మీద వీళ్ళకి నచ్చినట్టుగా ఇంకోసారి అధికారమై పరమావధి కింద పోతున్నారు. మళ్ళీ జమిలీ ఎలక్షన్ ఏదైనా పెట్టారనుకో ఫుల్ అడ్వాంటేజ్ వీళ్ళకే. ఆ ఎలక్షన్ కమిషన్ ఒక దద్ది బ్యాచ్, దమ్మడికి దేశ ప్రజలకు ఉపయోగపడిన ఒక కమిషన్ ఉందంటే అది ఎలక్షన్ కమిషన్. చేతకంతనం కాంగ్రెస్ కి నిలువెత్తు నిదర్శనం. ఇన్ని చెప్తారు కదా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి వాటర్ తీసుకెళ్లకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడేసానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ డీలిమిటేషన్ బిల్లు మీద చంద్రబాబు నాయుడు గారి దిక్కు కదా బీజేపీ వాళ్ళకి. ఇవాళ బిల్లు మీద స్తంభనకి ఎందుకు తెలుగుదేశాన్ని ఉపక్రమించలేదు కాంగ్రెస్ ఇక్కడ ఉండి? దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రికి రాస్తారు కదా ఉత్తరాలు. అంచేత కాంగ్రెస్ కి ఒక స్ట్రాటజీ లేదు. అంచేత వాళ్ళు ఫుల్ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఈ విధంగా ముందుకెళ్ళడానికి చేస్తున్నారు. ఈ మహిళా బిల్ అన్నది మాత్రం కేవలం వంక. ఇప్పుడు నేనైనా మహిళలకి అధికారం వస్తే కాదంటానా చెప్పమ్మా? అలాగే ఎవరైనా పార్లమెంట్ లో ఉన్న ఏ పార్టీ అయినా సరే మహిళా బిల్లుకి స్వాగతిస్తారు. దాన్ని వంకబెట్టి ఈ డీలిమిటేషన్ అనే కొత్త నాటకానికి తెరలేపారు. అంటే డెఫినెట్లీ ఇప్పుడు మహిళల రిజర్వేషన్స్ అనేది వీరు కేవలం అదొక వంకగా తీసుకున్నారని చెప్పొచ్చు అంటారా ప్రసాద్ గారు? అంటే 2023లో బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇదేటమ్మా నాకు అర్థం కాదు. వాళ్ళు 2024లో ఇంప్లిమెంట్ చేయలే, 2029లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే ఎవరు కాదంటే చేయమని అంటారు. కానీ దానికన్నా ముందు జనగణన, ఈ డీలిమిటేషన్ అనేది వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ప్రపోజల్. జనగణన కులగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ చేయండి. 850 నా దృష్టిలో ఖచ్చితంగా 1000 పేజీలకు స్థానాలు పెరుగుతాయి. దానికి ఎన్ని ఇవి తీసుకొచ్చి తెలుసుకోమా? యాడ్ 6. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఎక్కడైనా ఆస్తి కొనే హక్కు ఉన్న రాజ్యాంగాన్ని, ఇదే రాజ్యాంగాన్ని ఓటుకు కూడా వినియోగించి ఎక్కడో బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రంలో బతుకున్నోడికి స్థానికత కల్పించండి. ఆబ్వియస్లీ జనాన్ని పెంచమని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హరికథలు కాకుండా జనాభా ఆబ్వియస్లీ పెరిగి కనబడుతుంది కదా కళ్ళ ముందు. దాని నిష్పత్తి ప్రకారం రేట్లు ఇవ్వమనండి. జిఎస్టీ వసూలు కానీ లేదా కేంద్ర నిధులు కానీ ఇవి ఎవరో మాట్లాడరు. ఇలాంటివి ఇలా డిబేటబుల్ టాపిక్స్ ఉండవు. ఇలాంటివి పనికిమాల చెత్త అంతా పెట్టి అక్కడ కూర్చుని ఆ బీజేపీ వాళ్ళందరూ తానా అంటే తందానా అనుకునే బ్యాచ్ తప్ప ఈ అహం ఏది ఏది పరం అన్నది ఏది ఇంగిత జ్ఞానాలు ఉండవు వాళ్ళకి. గుడ్డేది చేయలే పని ఏది చేసుకొని పోవడమే తప్ప. మరి ప్రసాద్ గారు, ఇప్పుడు జనాభా నియంత్రణలు కూడా ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయనే ఆందోళన కూడా కనిపిస్తుంది. మరి నిజంగా నష్టపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? లేదు అంటే ఇది కూడా దీనికి సంబంధించిన కారణాలు ఉన్నాయంటారు? మరి ఎవరు నష్టం అమ్మా? మామూలు నష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నగారు చూడు, డబ్బులు ఆయనే సంపాదిస్తారు ఇంట్లో, మనందరం ఉత్సవ విగ్రహాలు తినుకునే బతుకుతాం. సేమ్ అదే పని దక్షిణాది రాష్ట్రాలు డబ్బులు సంపాదిస్తే దేశం అంతా బతుకుతున్నారు. అది వాస్తవం. ఎవరి దగ్గర రెవెన్యూ ప్రాస్పెక్ట్ లో ముంబైలో ఎడదో లేదా బెంగళూరులో ఎడదో ఇలాంటివి ఒక 4-5 ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అవన్నీ నువ్వు చూడు, మేజర్ అదర్ దాన్ ముంబై తప్ప, కలకత్తా తప్ప మిగిలినవన్నీ సదరన్ స్టేట్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా మద్రాస్, ముఖ్యంగా హైదరాబాద్ అండ్ ముఖ్యంగా బెంగళూరు. ఇవన్నీ రెవెన్యూ హబ్బులు. ఎలాంటి రెవెన్యూ హబ్బులు అంటే ఆ చూడు, మనం భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొంటే ఉత్తరాది రాష్ట్రాలన్నీ రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొంటే మనం ₹1,00,000 ప్రైజ్ అలా మొహానికి తగలబెడుతున్నాం. ఇంతకన్నా పెద్ద రాజకీయం ఉండదు దీంట్లో. ఆ ₹1,00,000 తిరిగి మనకు ముష్టి వేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వాటాలు కనుక చూస్తే మనకి మన దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి ఎలా పంచుతున్నారో చూసుకోమని జనాభా ప్రాతిపదిక మీద. అంచేత ఏం చేయాలంటే ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వస్తున్న బతుకుదానికి వచ్చిన వాడికి ఇక్కడ స్థానికతను కల్పించండి, వాడికి ఓటు హక్కు కల్పించండి, వాడికి ఖచ్చితంగా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఓటు హక్కు తీయండి. అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ యాక్టర్స్ జస్టిఫై అవుతుంది. ఇలాంటి ప్రపోజల్స్ ఏవి చేయరమ్మా. ఎంతసేపు ఏంటంటే మన తెలుగు వాడు మనమే పుట్టించుకోవాలి, మనమే చావాలంటే ఎప్పటికవుతుంది. ప్రసాద్ గారు, మరి ప్రస్తుతం అమల్లో ఉన్న సీట్ల పంపిణీ విషయానికి వస్తే కనుక 1971 జనాభా గణాంకాల ఆధారంగానైతే కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. కానీ మరి దేశ జనాభా నిర్మాణం అనేది పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో డీలిమిటేషన్ అనేది అవసరం పెరిగింది అని అంటున్నారు. నిజంగా పెరిగిందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీకు జ్ఞాపకం ఉందా లేదమ్మా? మొన్న చూడు, అలా కార్పొరేషన్ 4 ఈ కౌన్సిలర్లకి ఏమో 4 వీధులు తీసి 2 వీధులు ఇడికి ఇంకో 2 వీధులు ఇడికి విభజించాం, ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నాడు. ఓవరాల్ గా అవే ఏంటి ఉన్న 4 వీధులకి 2 కౌన్సిలర్లు వస్తున్నారు తప్ప జనాభాకి ఏం న్యాయం జరుగుతుందో చెప్పమను. ఇప్పుడు మనకి నేను అంటుంది ఏంటంటే ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద మనకి కులగణన జనగణన జరిగి అప్పుడు డీలిమిటేషన్ చేశారనుకో, ఒక ప్రాంతానికి కొత్త ప్రాధాన్యత వస్తుంది. కొత్త నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సముచిత న్యాయం జనాభా నిష్పత్తితో ఏ ప్రాతిపదిక మీకు వస్తుంది అన్న దాని మీద ఎవరికైనా మాట్లాడతాం. కానీ అదే 2011 జనాభా 1971 కాన్స్టిట్యూషన్ ప్రకారం డీలిమిటేషన్ కి 2011 జనాభా ప్రకారమే హక్కు ఉంది. అప్పుడే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తో డీలిమిటేషన్ చేయాలి.
కానీ ఇప్పుడు రెండోసారి ఈ జనాభా లెక్కలకి ఇంకో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. అప్పుడు ఇప్పుడు చేస్తారట. ఇప్పుడు ఎప్పుడు నేను చచ్చిన తర్వాత అంటే ఎలాగా? నీకు అర్థమైందా లాజిక్? రైట్. ప్రసాద్ గారు, మరి ఇక్కడే మనం ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర భారత రాష్ట్రాలు కావచ్చు, అంటే జనాభా అనేది వేగంగా పెరిగిన కారణంగా ఎక్కువ సీట్లకు అర్హత పొందే అవకాశం కూడా ఉంది. అంటే అదే సమయంలో ఇటు దక్షిణ భారత రాష్ట్రాలు కావచ్చు, ఇటు జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు తమ ప్రాతినిధ్యం అనేది తగ్గిపోవచ్చనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఫెడరల్ వ్యవస్థలో సమతుల్యతను దెబ్బతీసే అంశంగా కూడా భావిస్తున్నారు. నిజంగా ఇది ఫెడరల్ వ్యవస్థలో సమతుల్యతను దెబ్బతీసే అంశంగా మనం తీసుకోవచ్చు అంటారా? మరి 1, 2 కూడా కదమ్మా, 500% తీసుకోవచ్చు. ఎందుకంటే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటారు మరి? ఎందుకు తీసుకోవచ్చు అంటారు? వాళ్ళు ఫ్రీ బీస్ తీసుకుని ఇంట్లో పిల్లలు పెట్టడమే తప్ప వాళ్ళకి వేరే పని లేదు. ఉత్తరాదిలో, యూపీలోను, బీహార్ ఇలాంటి పరిస్థితులు చూడు. ఒక్కొక్కడికి కుచేల సంతానమే 5 నుంచి 10 మంది ఉంటారు ఇంటి నిండా. దానికి ఎవడో ఎగ్జాంపుల్ కదా, లల్లు ప్రసాద్ యాదవే. ఎంతమంది ఉన్నారో చూసావు కదా పిల్లలు. సో ఇంతమంది పిల్లలు పుట్టిస్తూ వాళ్ళకేమో అతి గతి లేకుండా మనమేమో తీసుకెళ్లి మన భాండాగారాల నుంచి డబ్బులు లేదని పోస్తుంటే వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు. పైపచ్చి వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది? ఓటు వేసేస్తాడు, వాడు గెలిచేసి అక్కడ ప్రధానమంత్రిని ఎన్నుకుని అక్కడ కూర్చుంటాడు. ఇవాళ చూడు 200 మంది పైచిలకు ఉల్లంఘన ఎంపీలు ఉన్నారు. దేశద్రోహ చట్టాలు పెట్టాలి వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద. వాళ్ళు తెలుసా, దేశద్రోహ చట్టాలు పెట్టాలి. ఎవడరా మిమ్మల్ని పార్లమెంట్కి వెళ్ళొద్దు అన్నారు ఇలాంటి క్రూషియల్ డే అని? ఏ తమాషాలుగా ఉందా? 2026లో కూడా జనగణన జరగకుండా 16 ఏళ్ళు పైన అయిందమ్మా. 2011 ఎక్కడ, 2016 అంటే 16 ఏట్లో ఉన్నాం. 15 ఏళ్ళు పై దాటి ఇవాటికి కూడా జనగణన చేయకుండా ఇంకా 1971 అమెండ్మెంట్ ప్రకారం డీలిమిటేషన్ అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లే. ఒక తప్పు జరిగింది. 2011 డీలిమిటేషన్ జరగలేదు, వెరీ గుడ్. 2026లో జనగణన చేసి 2029 ఎలక్షన్ కి డీలిమిటేషన్ తెల్లమను ఎవడు కాదన్నాడు? జనాభా లెక్కట్రట. ఈ హరికథలు చెప్తుండే అమిత్ షా కూర్చుని. ఆల్రెడీ డిజిటలైజేషన్, ఈ చంద్రబాబు నాయుడు చూడండి, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటి పకోడీ కబుర్లు ఉంటాయి చూడండి, అవే కబుర్లు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు ఏమో కులగానం చేసుకుని కూర్చున్నాడు, వెస్ట్ బెంగాల్ కర్ణాటకలో చేసి కూర్చున్నాడు. వాళ్ళు అవి ఓడ పరిగణలోకి తీసుకుంటారు. రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద మనకు చూసుకున్నట్టయితే, అంటే ఈ బిల్లులు అనేవి మనకు అమల్లోకి వస్తే గనక ఇటు మహిళల నిర్ణయాత్మక స్థానంలోకి రావటం కావచ్చు, అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది వేగవంతం అవుతుందని కూడా భావిస్తున్నారు. అంటే నిజమేనంటారా మరి? ఎవడమ్మా తెలివి తక్కువ మాటలు చెప్పేది? ఇప్పటిదాకా ఒక నియోజకవర్గానికి వాళ్ళ ఆయన నిలబడతాడు, ఇప్పుడు వాళ్ళ ఆయన బదులు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ నిలబడతారు. ఇంట్లో ఈ మేల్ డామినేషన్ ఉన్న, షవర్నెస్ ఉన్న ఈ సొసైటీలో ఆడపిల్లలు అంటే ఎవరో ఇండిపెండెంట్ గా ఈ ఎమర్జ్ అయిన లీడర్స్ కొత్తగా చూపించిన కొంతమందిని. ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఉదాహరణకి బీజేపీలో సుష్మా స్వరాజ్ గారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. కాంగ్రెస్ లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లేరా? మిగిలిన ఏ పార్టీలో లేరా? కొత్తగా ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైనా ఎమర్జ్ అయ్యి ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఉదాహరణ చెప్పు నాకోటి చెప్పమ్మా. ఎవరు సపోర్ట్ చేయరండి, ఎవరు సపోర్ట్ కూడా చేయరు. బదులు అక్కడ పిల్లలు నిలబడుతుంది. నేను దానికి ఒప్పుకుంటాను ప్రసాద్ గారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎవరు సపోర్ట్ చేయరు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నిలబడింది అంటే ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు. డెఫినెట్లీ అదైతే వాస్తవం కదమ్మా. నీకు ఇప్పుడు నువ్వు కూడా ఒప్పుకున్నది థ్యాంక్ యూ. రెండో విషయం చెప్తా. ఇప్పుడు టికెట్ ఇస్తారు, డబ్బులు పెట్టింది మొగుడు, పిల్లలకి టికెట్ ఇస్తారు ఆడపిల్లల రిజర్వేషన్ అని చెప్పి. ఇంట్లో ఏడు చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చక్రాలు తిప్పుతున్నారు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా విష్ణు చక్రం పట్టుకుని మన ఎత్తికే వస్తారు. అంచేత ఇక్కడ మీకు కేవలం ఏంటంటే ఒక కంటి తుడుపు చర్యలు అంటారు వీటిని. తెలుగు తక్కువ నిర్ణయాలకి చదువు సంజ లేనివాడు 90% ఆ పార్లమెంట్ పోతారు. ఆ నిర్ణయాలు ఇలాంటి తెలుగు తక్కువ నిర్ణయాలే ఉంటాయి. పక్కాగా ఏ ప్రాతిపదిక మీద తెలుసామా? ఎస్, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తారు కదా, దానికి ఒక గైడ్ లైన్స్ ఇమ్మను. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన సామాజికవేత్తలుగా ఉన్న వాళ్ళు ఆన్ అన్ అగ్రిగేట్ 5 years టర్మ్ ఒక నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళు అంటే నాకు తెలిసి 1000 మంది తక్కువ ఉండరమ్మా. అలాంటి వాళ్ళకి అర్హత కల్పిస్తున్నాం నిలబడడానికి. సామాజిక చైతన్యం, మహిళా సార్థికత కోసం అన్న ఒక అమెండ్మెంట్ ఇమ్మని చూద్దాం. చేతనైతే ఇమ్మని చూద్దాం. మహిళా రిజర్వేషన్ సార్థకత నేను మాట్లాడుతాను దాని మీద. అసలు ఇవ్వరు సార్, ఎందుకు ఇస్తారు సార్? ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ నిలబెట్టండి. అవును. ఈ మొగుడు తెద్దిగాడికి టికెట్ రానందుకు భార్యను తీసుకెళ్లి నిలబెడతాడు. మళ్ళీ చెల్లి అక్క పనికిరారు, ఇంటి పేర్లు మారిపోతాయి కాబట్టి.
రైట్. ప్రసాద్ గారు మరి జనగణన కావచ్చు, ఆ తర్వాత డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని నిబంధనలు అయితే సూచిస్తున్నాయి. అంటే ఇది నిజమేనంటారా మరి? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మహిళా రిజర్వేషన్ సార్థకత ఇలా దండం పెడతాం శభాష. రెండోది, డీలిమిటేషన్ అన్నది జనగణన కులగణన జరిగిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియకి ట్రాన్స్పరెంట్ ఐడియాలజీతో ఒక బిల్లు, ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి అప్లిఫ్మెంట్ ఫర్ ద సొసైటీ. అండ్ రెండోది ఏంటంటే, నేను ఇందాక నుంచి చెప్తున్నా, మహిళా సార్థకతకి ఏదో భార్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి ముసలిదాన్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించి ఇంట్లో కూర్చోబెట్టి బెడ్ మీద సపర్యాలు చేసుకుంటూ ఈ చక్రం చెప్పడాలకు కుదరవు. ఇలాంటివి కుదరవు. మోమాటం లేకుండా సామాజికవేత్తలు, సమాజం పట్ల హితం కోరే వాళ్ళు, దే ఆర్ ప్రూవెన్ ట్రాక్స్ ఉంటాయి. 5 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవితాలు త్యాగాలు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీలు ఇచ్చి మహిళా బిల్లుని జస్టిఫై చేసామని చెప్పను, దాని గురించి మాట్లాడతాం. అంతకని ఇంకేట్లేదు. ప్రసాద్ గారు, మనము ఇప్పుడు అంటే బిల్లుల ఆమోదానికి విషయానికి వస్తే కనుక, అంటే రాజ్యాంగ సవరణ బిల్లు అనేది సాధారణ బిల్లులా కాకుండా ఒక కఠినమైన మెజార్టీ అనేది అవసరం ఉంటుంది అంటారు. అంటే ఎందుకు మరి కఠినమైన మెజార్టీ అనేది అవసరం ఉంటుందని చెప్పవచ్చు అంటారు? మరి అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి 63 మంది లేరు సపోర్టు. ఈ 63 మంది కనుక సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా అమ్ముడు పోయారు. ఈ దైద్రగొట్టి వేదం వల్ల అసలు క్షమించకండి దేశంలో. ఎందుకంటే ఏ ప్రాతిపదిక వీళ్ళు భజన చేసుకుంటే డైరెక్ట్ బీజేపీలో చావమన్నాడు, జాయిన్ అయిపోయి నితీష్ కుమార్ లాగా. ఇప్పటిదాకా లేని తగలబెట్టి అక్కడ బీహార్ అప్పచెప్పించాడు కదా వాళ్ళకి, అలాగే అప్పచెప్పేస్తామని చెప్పి తగలబడమన్నమాట. అంతకన్నా ఇంకే లేదు. దీనికి ప్రజాస్వామ్యం మాత్రం దయించి ముసుగేయద్దని చెప్పండి. మా ఇష్ట రాజ్యంగా మాకు నచ్చింది చేసుకోవడానికి మేము ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ని సర్వనాశనం చెయ్యాలి. మరి ప్రసాద్ గారు మరి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సుమారు 330 నుంచి 335 మంది సభ్యుల మద్దతు కూడా ఉన్నట్లయితే అంచనా వేస్తున్నారు. అంటే ఇందులో ప్రధాన పార్టీ అయిన బీజేపీకి 240కి పైగా స్థానాలు కావచ్చు. అదేవిధంగా ఇటు మిత్రపక్షాల సహకారంతో మొత్తం మీద అంటే 330 సంఖ్య దాటుతుందన్న విషయం కూడా అంటే తెలుస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అదే చెప్తున్నానమ్మా, 335 మంది బలం చూపిస్తున్నారు. అందులో 63 మంది వాళ్ళు ఏమి ప్రత్యక్షంగా డైరెక్ట్గా వెళ్ళి కలిపడిపోయి బీజేపీ సంఖ్యలో దూరలేరు. సో వాళ్ళకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి అన్నది వాళ్ళ మొహాలకు ఏడిస్తే ఇవాళ ఎగ్గొట్టినట్టు కాకుండా సిగ్గుంటే రేపు మొత్తం పార్లమెంట్ ఫుల్ బెంచ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కనుక ఓటింగ్ వేయకపోతే దేశద్రోహ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతకన్నా ఇంకెట్లేదు నా దగ్గర నుంచి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు వెసెస్ దక్షిణాది రాష్ట్రాల దగ్గర దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద, ఎందుకంటే కేసీఆర్ గారు ఇవాళ పవర్లో లేరైనా, రెండోది ఆయన పిలుపునిచ్చాడు, స్టాలిన్ గారు ఒక బ్రహ్మాండమైన పిలుపునిచ్చాడు. వాళ్ళు నిరసన కార్యక్రమాలు ఇవాళ నల్ల షర్ట్లతోనే వెళ్ళారు పార్లమెంట్కి. దే ఆర్ కంటిన్యూస్లీ ఆర్గ్యూయింగ్, దే ఆర్ కంటిన్యూస్లీ డిబేటింగ్ ఆన్ ద పర్టికులర్ సబ్జెక్ట్. కానీ దీనికి తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్స్ ఇవ్వవలసిన బాధ్యత మిగిలిన పార్టీలకు కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు వీగిపోయేలాగే చూడాలి. ఎందుకంటే ఇది సదరన్ స్టేట్స్ కి జరగబోయే భయంకరమైన డ్యామేజ్. ఈ ఆర్థిక భాండాగారాలను కొల్లగొట్టడానికి బీజేపీ వేసిన కుటిల యత్నం కింద దీన్ని పరిగణలోకి తీసుకుంది. రైట్ ప్రసాద్ గారు, ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది అసలు మహిళల రిజర్వేషన్స్ కి అసలు ఎందుకు అనుసంధానిస్తున్నారని దాని గురించి అయితే చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉద్రిక్తతల నడుమ లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చకు ప్రారంభించారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే సభలో ప్రవేశపెట్టారు. ఇక రాజ్యాంగ సవరణ బిల్లులోని సమగ్ర అంశాలను కూడా అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో క్షుణ్ణంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నాయి. లోక్సభలో దాదాపు 12 గంటల పాటు బిల్లులపై చర్చ ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అవసరమైతే స్పీకర్ ఆ సమయాన్ని పొడిగించవచ్చని కూడా స్పష్టం చేశారు. 3 బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశం సంబంధించి లైవ్ చూద్దాం. राहुल गांधी जी के नेतृत्व में हमने आपके सरकार को विमर्श किया कि आपको जनगणना के साथ जाति जनगणना करनी पड़ेगी, जिसका उल्लेख आपने एक प्रेस रिलीज के द्वारा आपने फरवरी के महीने में किया, दबाव में आके किया, इसके पक्ष में आप नहीं थे. इससे प्रेस रिलीज से पहले कई बार सदन के अंदर सदन के बाहर क्या क्या हम पर आलोचना नहीं हुई. कभी अर्बन नक्सल, कभी देशद्रोही,
क्या क्या नहीं कहा, देश का बंटवारा चाहते हैं, क्या क्या आरोप नहीं लगाया। लेकिन जब आपने खुद देखा कि देश के लोग, अति पिछले वर्ग के लोग, अल्पसंख्यक जब वो चाहते हैं, जनजाति लोग, अनुसूचित जाति लोग जब वो चाहते हैं कि जाति जनगणना हो, तो आपने विमर्श होकर आपने जाति जनगणना लेके आए। अब आप वो जाति जनगणना को नहीं करना चाहते, आप नहीं लागू करना चाहते। अभी भी समय है, 2026 है, आप कह रहे हो कि काम आपका शुरू हो गया है, तो आपको क्यों लगता है, आपने क्यों यहां पे लिखा है कि कंसिडरेबल टाइम लगेगा और पार्टिसिपेशन ऑफ वुमेन जो है हमारे पॉलिटिक्स में वो डिले हो जाएगी? मतलब आप जाति जनगणना के पक्ष में नहीं हो। साफ साफ आपका उद्देश्य, आपकी राजनीति यहां पे है। मैं पढ़ देना चाहता हूं। द नेक्स्ट सेंसस एंड कॉन्सिक्वेंशियल डिलिमिटेशन एक्सरसाइज thereafter will take considerable time and thus delay the effective and dedicated participation of women in our democratic polity. Hence, the objective of the proposed bill is to operationalize 1/3 reservation for women through a delimitation exercise to be undertaken on the basis of the population figures of the latest published census. ये क्या तरीका है कि महिला आरक्षण को लागू करने के लिए आप एक डिलिमिटेशन को बुलडोज कर रहे हो, आप डिलिमिटेशन। आप जो ये बिल में आप जो ये संख्या लाए हो क्लॉज 3 में कि आर्टिकल 81 ऑफ कॉन्स्टिट्यूशन में संशोधन आना चाहिए कि 815 मेंबर्स आने चाहिए, कहां से आया ये संख्या किसने निर्धारित किया? सरकार। और इसीलिए तो हम इस बिल का विरोध कर रहे हैं कि आज सरकार अपने आप, जो संविधान में लिखा हुआ है कि जो अगला सेंसस होगा 2026, उसके बाद डिलिमिटेशन होगा, आज सरकार ने वो संविधान का पूरा आर्टिकल 81 को खत्म करके खुद अपने आप को ताकत दे रहा है कि नहीं, सेंसस के लिए नहीं हमको रुकना, और अपने आप हमने चुन लिया कि 815 करना है। ये संख्या कहां से आया? नागपुर से आया? किसी शाखा से आया? कहां से आया? कोई सरकारी दस्तावेज, कोई पार्लियामेंट्री पेपर, कोई पार्लियामेंट्री कमेटी की रिपोर्ट, कहां से आया 815 नंबर? क्या आसमान से टपक गया? कहां से आया? यही तो हम जानना चाहिए। इसलिए तो हम कह रहे हैं कि सरकार के पास इस विधेयक को इंट्रोड्यूस करने की लेजिस्लेटिव कॉम्पिटेंस है ही नहीं, कि वो सरकार अपने आप कैसे तय कर ले कि पार्लियामेंट की सदन की संख्या कितनी बढ़नी चाहिए, अपने आप, बिना सेंसस की। तो बार बार ये हमको पता चलता है कि आप डिलिमिटेशन को एक राजनीतिक अस्त्र के रूप से, आप इसको एक हथियार के रूप से आप इसको व्यवहार करना चाहते हैं, जो मंशा नहीं थी। जो हमारे संविधान के निर्माता थे, डिलिमिटेशन किसी राजनीतिक दल के राजनीतिक हथियार के रूप में निर्माण करना उनका मंशा नहीं था। डिलिमिटेशन की मंशा क्या थी कि जैसे जैसे जनसंख्या बढ़ेगी, प्रशासन के लिए, सुशासन के लिए हम अपने डिलिमिटेशन अपने विधानसभाओं का, लोकसभा क्षेत्रों का ऐसा करें ताकि लोगों को प्रशासनिक सुविधा मिले, ताकि सुशासन सुचारू रूप से हो। इस उद्देश्य से डिलिमिटेशन हुआ था। लेकिन हमने देखा है कि इस सरकार के द्वारा किस प्रकार से डिलिमिटेशन को, किस प्रकार से एक निजी और काफी निम्न स्तर की राजनीतिक अस्त्र इसको बनाया गया है। मैं 2 प्रदेशों का उदाहरण देना चाहता हूं कि कैसे आज डिलिमिटेशन का व्यवहार किया जा रहा है। एक जम्मू कश्मीर, दूसरा असम, दोनों प्रदेशों में डिलिमिटेशन, दोनों प्रदेशों में। और एक में क्या हुआ, जम्मू कश्मीर के जब आपने परिसीमन की तो वहां पे आपने डिलिमिटेशन कमीशन बैठाई और वहां पर आपने सेंसस, कौन से सेंसस का आपने इस्तेमाल किया? 2011 का। और दूसरे तरफ आपने असम में परिसीमन की, वहां पर परिसीमन की दायित्व खुद केंद्र चुनाव आयोग ने ले ली, और वहां पर परिसीमन के सेंसस के आधार पर हुआ 2001 पर। आप सोच समझ सकते हो कि भारत में 21वीं सदी में 2022 से 2023 में लगभग वो 1-1.5 वर्ष के कार्यकाल में
भारत के 2 प्रदेशों में परिसीमन हो रहा है, एक 2011 के सेंसस के आधार पर, एक 2001 के आधार पर, एक जगह डिलिमिटेशन कमीशन, एक जगह चुनाव आयोग। तो साफ साफ पता चलता है कि ये डिलिमिटेशन किसी प्रकार से नागरिकों को, आम नागरिकों को सुविधा देने के लिए नहीं, डिलिमिटेशन बस आप अपने राजनीतिक सत्ता को और मजबूत करने के लिए, अपने राजनीतिक जड़ों को मजबूत करने के लिए आप इसका इस्तेमाल कर रहे हैं। डिलिमिटेशन का तात्पर्य क्या था कि हर जो क्षेत्र हो, चाहे लोकसभा क्षेत्र हो, चाहे विधानसभा क्षेत्र हो, उसकी जनसंख्या लगभग समान होनी चाहिए। मैं बताऊं असम में क्या हुआ। असम में एक लोकसभा है 14 लाख लोगों का और एक लोकसभा है 26 लाख लोगों का। 26 लाख लोगों का। ये किसकी सुविधा देख रहे हो? किसकी सुविधा देख रहे हो आप? आम नागरिकों की तो नहीं हो सकती, क्योंकि वो 26 लाख का लोकसभा क्षेत्र इतना बड़ा है, वो किसी प्रकार से, किसी ना प्रशासनिक रूप से ना सुशासन के रूप से वो किसी का फायदेमंद हो सकता है। ऐसा डिलिमिटेशन हुआ है सर कि एक विधानसभा में कहीं 4 जिला परिषद और कहीं 2 जिला परिषद। ऐसा डिलिमिटेशन हुआ है कि एक पंचायत में 10 वार्ड, 2 वार्ड एक विधानसभा में, 3 वार्ड दूसरे विधानसभा में, 3 वार्ड चौथे विधानसभा में। यह है परिसीमन। और अफसोस की बात, इसको हम चैलेंज नहीं कर सकते। और यही जो आज इस प्रकार को अमेरिका में कहते हैं जेरीमैंडरिंग, पूरा कंप्लीट पॉलिटिकल एक्सप्लॉयटेशन, कि कोई एक ज्योग्राफिकल कंटिग्यूटी होती है सर। डिलिमिटेशन में एक और चीज होती है कि ज्योग्राफिकल, बिसाइड्स एडमिनिस्ट्रेटिव एफिशिएंसी, ज्योग्राफिकल कंटिग्यूटी होनी चाहिए। लेकिन आज आपने ऐसे क्षेत्र बनाए हैं कि एक नदी के इस पार और एक गांव पहाड़ के उस पार। किस लिए? ये किस प्रकार का ज्योग्राफिकल कंटिग्यूटी है? आप मैप देखिए सर। अब यही चीज जो उन्होंने असम में किया, जो उन्होंने जम्मू कश्मीर में किया, अब महिला आरक्षण के द्वारा पूरे देश में यह कहना चाहते हैं। कितनी शर्मनाक बात है, कितनी शर्मनाक बात है, दुख की बात है कि आप इस प्रकार का महिलाओं का आप राजनीतिक दुरुपयोग कर रहे हो महिला आरक्षण के नाम पर। आप भारतीय संस्कृति की बात करते हो, भारत की देवी देवताओं की बात करते हो, भारत के उपनिषद और पुराणों की बात करते हो, और यह है आपका मंशा, डिलिमिटेशन। हमने ये खुद देखा है सर कि आज कहीं ना कहीं ये एक शंका है कि एक, आप महिला आरक्षण के पक्ष में नहीं हो, शंका दूसरा कि आप जाति जनगणना के पक्ष में नहीं हो, शंका तीसरा कि आप डिलिमिटेशन नागरिकों के हित में नहीं, डिलिमिटेशन खुद के हित में करते हो, यह भी तीसरा शंका है। और चौथी शंका यह है कि आप संविधान को आप धीरे धीरे आप कमजोर कर रहे हो। संविधान के आर्टिकल 81 में खुद लिखा है कि जो सेंसस, अगला जो सेंसस होगा उसके आधार पर 2026 का उल्लेख वहां पर है संविधान पर। संविधान में उल्लेखित है आर्टिकल 81 में कि 2026 में जो सेंसस होगा, उस जो सेंसस जब पब्लिश होगा तो उसके आधार पर हम आगे बढ़ेंगे, डिलिमिटेशन होगा। अब आज आप इस महिला आरक्षण के बिल के द्वारा आप संविधान को भी कमजोर कर रहे हो। जो 2026 की जो बात आर्टिकल 81 में है, आप उसको भी आप कमजोर करके कह रहे हो कि जब सदन कोई कानून लाएगा तब उस कानून में जिस सेंसस की बात होगी उस सेंसस के आधार पर हम परिसीमन करेंगे। मतलब जो बात संविधान में लिखी है, जिस बात को चाहे किसी दल की सरकार आए उस बात को अमल करना है, आपने उस संवैधानिक सुरक्षा को कमजोर कर आपने एक ऐसा कानून लाना चाहते हो कि सदन में जिसकी ताकत, सदन में जिसकी बल, वो निर्धारित करेगा कि किस सेंसस के आधार पर परिसीमन हो। वाह, तो किस प्रकार से संविधान के पक्ष में हो। ये बिल महिला विरोधी है, ये बिल जाति जनगणना विरोधी है, ये बिल संविधान विरोधी है, ये बिल जो हमारे
पूरे प्रदेश का, पूरे देश का जो फेडरल स्ट्रक्चर है उसके विरोध, फेडरल स्ट्रक्चर के विरोध। सर हमारे अध्यक्ष महोदय, अध्यक्ष महोदय, अध्यक्ष महोदय, हमारे प्रदेश जब हमारे देश में जब राज्यों का जन्म हुआ तो उस समय जनसंख्या नहीं देखी गई थी, भाषा देखा गया था। भाषाओं के आधार पर एक लिंग्विस्टिक रीऑर्गेनाइजेशन हमारे प्रदेशों को हुआ था। कहीं कहीं जो हमारी एथनिसिटी है, नॉर्थ ईस्ट के जो ट्राइब्स हैं, उनको पता है कि वो एक बड़े ग्रेटर असम के पार्ट में हैं, लेकिन कहीं ना कहीं उनको अपना परिचय बचाना था, अपने भाषा का परिचय, अपने एथनिसिटी का परिचय, अपने परंपरा का परिचय, और इसीलिए वो ग्रेटर असम से, ग्रेटर नॉर्थ ईस्ट फ्रंटियर से वो निकलकर उन्होंने अपने सेपरेट स्टेटहुड की मांग की, जिसके कारण स्वाभाविक रूप से उनकी जनसंख्या कम हुई। आज वो जो मांग उन्होंने की, अपने परिचय की, अपने स्वाधीनता की, अपने भाषा की, अपने जाति की, अपने परंपरा की, आज उसके लिए उनको प्रताड़ित किया जा रहा है, क्योंकि जनसंख्या के आधार पर उनकी कभी ताकत इतनी होगी नहीं कि सदन के अंदर कोई नागालैंड में का होकर बुलंद अपनी आवाज रखे, कोई अरुणाचल का होकर बुलंद अपनी आवाज रखे, कोई मिजोरम का होकर बुलंद अपनी आवाज रखे। आज भी हमारे भारत देश में कई ऐसे प्रांत हैं जो स्टेटहुड की मांग कर रहे हैं। गोरखा का एक मांग है, सेपरेट स्टेटहुड की मांग कर रहे हैं, और आज जब वो सेपरेट स्टेट होंगे तो उन्हीं की जो जनसंख्या है उनके कारण उनको कमजोर किया जाएगा। तो आपने जो एक विषय है, जिस विषय पर हमारे केसी वेणुगोपाल जी ने कहा कि हमारे जो पूर्व प्रधानमंत्री हैं स्वर्गीय इंदिरा जी, स्वर्गीय अटल जी, उन्होंने पूरे जो हमारी फेडरल बैलेंस है, संतुलन है, उसको बचाने के लिए फ्रीज डाला था पॉपुलेशन सेंसस में 1976 और 2001 में, एक बड़े एक सोच के साथ। आज आप उनसे भी परे हो रहे। आप तो कांग्रेस के स्वर्गीय प्रधानमंत्री इंदिरा जी से तो बड़े अपने आप को समझते हो, आप स्वर्गीय अटल जी से भी अपने आप को बड़े समझते हो, जो एक अटल जी से भी, स्वर्गीय अटल जी से भी अपने आप को आप बड़े स्टेट्समैन समझते हो। तो जो आज ये पॉपुलेशन की जो बात है, एक संतुलन की बात है, जिसको मैं काफी बारीकी से समझना है, फेडरल स्ट्रक्चर को के बैलेंस को पकड़ने के लिए बहुत सबको साथ, सारे प्रदेशों के मुख्यमंत्री, सारे विभिन्न दलों के साथ बातचीत करनी है। उसको आप महिला आरक्षण के नाम पर सबके बुलडोज कर रहे हो आप। हम दोबारा आपको कह रहे हैं, लाइए महिला आरक्षण, हम इसके विरोध में नहीं है, महिला आरक्षण लाइए, लेकिन ये परिसीमन के अटकेले और इस परिसीमन के जाल से इसको बाहर निकालिए, सरल करिए, आसान करिए, लागू करिए, ताकि हम सब देख पाए। इससे महिला आरक्षण के द्वारा आप अपने राजनीतिक रोटियों को मत सेकें। मैं दोबारा कोशिश करूंगा कि काफी परिसीमन को लेकर इस देश में गंभीर सवाल उठ रहे हैं, जिस सवालों का जवाब, जिस मसलों का समाधान पूर्व में हमारे स्वर्गीय प्रधानमंत्री ने किया है, और काफी एक बारीकी से काफी संतुलन उन्होंने सृष्टि करने में वो सफल हुए। उस संतुलन को आप अपने राजनीतिक रोटी के लिए, अपने राजनीतिक मुनाफा के लिए भारत के उस संतुलन को मत बिगाड़िए, मत बिगाड़िए। आज भी हम एक, जैसे राहुल जी ने कहा है कई बार कि हम यूनियन है एक स्टेट्स के। इस यूनियन में चाहे स्टेट की जनसंख्या बड़ी हो या स्टेट की जनसंख्या कम हो, जनसंख्या के आधार पर उनको राजनीतिक रूप से उनकी ताकत को आप कम मत करिए या बढ़ाइए मत। सबको तवज्जो मिले, भारत की जो हमारी अखंडता है वो अमर